అందరికీ నమస్కారం. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పల్లీల మురుకులు తయారు చేస్తున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని నేను ఎలా తయారు చేశానో నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం నేనైతే బియ్యం పిండి 1 కేజీ, వేరుశనగపప్పు 1 కేజీ, పుట్నాల పప్పు అయితే 1/4 కేజీ తీసుకుంటున్నాను. బియ్యం పిండి అయితే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీలున్న వాళ్ళు బియ్యం బాగా కడిగేసిన తర్వాత మిషన్కి ఇచ్చి పౌడర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి అందులో వేరుశనగకాయ పప్పు అయితే వేసేస్తున్నాను. ఈ పప్పులు పొట్టు ఊడేంత వరకు వేయించుకుంటే చాలు. ఈ మాత్రం వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పులు పక్కకు తీసేసుకుంటున్నాను. ఈ పప్పులు చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పలుకులు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మురుకులు పిండేటప్పుడు మళ్ళీ ఆ హోల్స్లో అడ్డుపడుతూ ఉంటాయి. ఈ పప్పులు మొత్తం పౌడర్ తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పుట్నాల పప్పు అయితే 1/4 కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసేసి ఈ రెబ్బలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు మిరియాల పొడి నచ్చకపోతే కారపొడి యూస్ చేసుకోవచ్చు. వాము 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇకపోతే ఉప్పు తగినంత తీసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువ వేసేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వరకు ఇడ్లీ సోడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ముందు పప్పులు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు నువ్వులైతే 1 కప్పు వరకు తీసుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ మొత్తం బియ్యం పిండి వేసి కలిపేస్తున్నాను. ఇండియాలో అయితే బియ్యం పిండి ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇక్కడైతే కేరళ షాపుల్లో బియ్యం పిండి ఇలా తయారు చేసి ప్యాక్ చేసేస్తూ ఉంటారు. అవే తీసుకొని ఇలా వాడేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ పిండి అంతా కొద్దిగా నీళ్ళు పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇండియాలో అయితే రేషన్ బియ్యంతో ఇలా మురుకులు పిండి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం దొరకనప్పుడు బుడ్డ బియ్యం వస్తాయి, పచ్చి బియ్యము. దాంతో తయారు చేసుకున్న మురుకులు టేస్ట్ బాగుంటాయి. ఈ పిండిని అయితే ఇలా సంగటి ముద్దలాగా ఇలా తయారు చేసుకోవాలి. పిండి మొత్తం ఈ కలపడంలోనే మురుకులు ఎలా వస్తాయనేది తెలిసిపోతుంది. పిండి కొద్దిగా లూజ్ అయిందనుకోండి, కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి మురుకులు విరిగిపోవచ్చు. ఈ విధంగా తయారైన తర్వాత మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక అర్ధగంట తర్వాత అయితే పిండి ఇలా తయారైంది. స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆయిల్ అయితే వేడి చేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క మురుకు పిండేసి ఆయిల్లో వదిలేస్తున్నాను. ఈ మురుకులు మనము ఆయిల్లో వదిలేటప్పుడు మంట అయితే పెద్ద మంటలో ఉండాలి. మురుకులన్నీ ఆయిల్లో వదిలేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎటువంటి మురుకులు తయారు చేసినా కూడా నీళ్లు పోసి పిండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. మురుకులు ఇలా ఆయిల్లో వదిలేటప్పుడు అయితే కొన్ని ట్రిప్స్ పాటిస్తే చాలు, మురుకులు చాలా బాగా వస్తాయి. మనం షాపుల్లో కొనుక్కుంటే టేస్ట్ బాగుంటాయి అనుకుంటాము. వాళ్ళు ఎటువంటి ఆయిల్ వాడతారో తెలియదు. వాడిన ఆయిలే మళ్ళీ వాడేస్తూ ఉంటారు. టేస్ట్ బాగుండాయి అనిపించినా క్వాలిటీ అంత బాగోదు, ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. అందుకే ఆరోగ్యం బాగుండాలంటే అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నవే తినాలి. ఇందులో మనం వాడే వస్తువులన్నీ ఫ్రెష్గా ఉంటాయి. శనక్కాయ పప్పులు అయితే ఆరోగ్యానికి మంచిది, పుట్నాల పప్పు కానీ. ఇందులో ఇంకా ఇంగువ, వాము, నువ్వులు వేస్తాం కదా, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేటివే. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు అయితే రకరకాల స్నాక్స్ ఇలా తయారు చేసుకొని ప్యాక్ చేసి ఒక డబ్బాలో పైన దాచిపెట్టేసేవాళ్ళు. స్కూల్ నుంచి వస్తానే ప్లేట్లో కొద్దిగా వేయించేవాళ్ళు. ఇక అవే తినేవాళ్ళం. అంగుళ్ళ వైపు అయితే వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడైతే చాలా మంది తల్లిదండ్రులు అయితే చిన్నపిల్లలకి ఇలా తయారు చేసి పెట్టే అంత టైం లేక, ఓపిక లేక రెడీమేడ్గా తీసిస్తూ ఉంటారు. ఆ ప్యాకింగ్లో ఉండే చెడిబడి తిండి తిని అనారోగ్యాలు పాలవుతున్నారు. ఓపిక ఉంటే పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. చూసారా, కరకరలాడుతూ మురుకులైతే సూపర్గా తయారైపోయేశాయి.
పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంజాయ్ చేస్తూ తినేసేయవచ్చు. నా పాప విషయానికి వస్తే నేను ఎప్పుడూ ఇంట్లో తయారు చేసినట్టువే మా పాపకి ఇస్తూ ఉంటాను. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా పల్లీల మురుకులు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి.